హాయ్ అండి. ఈరోజు సొరా పుట్టి ఎలా చేయాలని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి నేను సొరా తీసుకొచ్చి అక్కడే క్లీన్ చేసి తీసుకొచ్చారు. నేను లోపల ఉన్నదంతా క్లీన్ చేసి పెట్టాను. ఇలా కడుక్కున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే స్టీమ్ చేయాలన్నమాట. మనం వచ్చి ఒక గిన్నెలో పెట్టి స్టీమ్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇలాగా నీళ్ళల్లోని ఇడ్లీలు చేసే ఇది ఉంది కదా కుక్కర్, దాంట్లో వేడి నీళ్ళు పెట్టి దాంట్లో ఇలా పెట్టనమాట. ఇప్పుడు ఇది మూత వేసుకుందాము. ఒక 15 మినిట్స్లో ఇది ఉడుకుతాయి. ఇప్పుడు మనం సొరా పుట్టి చేయడానికండి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, 150 గ్రాములు వెల్లుల్లిపాయలు శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా మనం ఆమ్లెట్కి చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. నేను 10 మినిట్స్గా పెట్టాను, బాగా ఉడికిపోయింది. అది చూడండి, ఉడికిపోయిందని చూడడానికి. చూసారా, పైన తోలు వచ్చింది కదా. అంటే కొంచెం ఆరిన తర్వాత మన పైన ఉన్న స్కిన్ని తీసేద్దాం. ఈ ఉడకబెట్టింది ఇలా తీసుకోండి, నీళ్ళు పెట్టుకుని పక్కన దాంట్లోకి వేసేయండి. వేసి చూడండి, ఆరిపోయింది కదా. దీన్ని చూడండి, ఇలా తీస్తే పైన తోలు వస్తుందన్నమాట. ఇది ఇసుక కింద ఉంటుందండి, ఇది తినకూడదు. ఇది తీసే తినాలన్నమాట. చూడండి, శుభ్రంగా తీసేయండి. చూసారు కదా, ఇలాగా తీసి పెట్టుకోండి. ఇలా ఫుల్గా తీసిన తర్వాత చూడండి, ఇలా శుభ్రం చేసుకున్నాం కదా. ఈ మేலே తోలు తీసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకోండి, ఏమైనా మట్టి ఏదైనా ఉంటే పోతుంది. ఇలా ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకోండి చేత్తో. ఇలాగా చూడండి, ఒక బోన్లా ఉంటుంది. ఇది కూడా కట్ చేసి వేసుకోండి. ఇది యాక్చువల్గా వచ్చి మా అత్తగారు చెప్తారు, ఇది తింటే వచ్చి మన ఎముకలు బలంగా ఉంటాయి, చాలా మంచిదని చెప్తారు. ఇది బాగా ఇచ్చేసుకోండి, స్మాష్ చేసుకోండి బాగా. ఇలా పొడవుగా కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇది మన నూనెలో వేయించేటప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోతుంది, తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. బాగా మెత్తగా చేసుకోండి, ఏది లేకుండా. పసుపు దీంట్లోనే వేసుకోండి, 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ధనియాల పొడి, మిరపకాయలు వేసి ఆడించిన కారం అండి ఇది 1 టీ స్పూన్ వేసుకోండి చాలు. అయినా పచ్చిమిరకాయలు 5-6 వేసుకున్నాం కదా, ఆ కారమే చాలు. మీకు ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు. కావాల్సినంత సాల్ట్ వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు దాంట్లోని. బాగా ఇలాగా చేత్తో కలుపుకోండి. బాగా మనం ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇది ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి. నూనె వేసుకుందామండి. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, కొంచెం ఎక్కువ నూనె వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. మీకు చూపించిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా సన్నగా తరుగుకున్నాను, అన్నీ కూడా వేసేద్దాం. మీరు వెల్లుల్లిపాయలు బాగా తింటారంటే ఇలాగా పెద్దగా ఎలా ఉన్నాయి అలా వేసుకోవచ్చండి. కానీ చిన్నపిల్లలు తినరు కదండి, అందుకని ఇలా చిన్నగా వేస్తే అసలు వెల్లుల్లిపాయ వేసినట్టు తెలియదు వాళ్ళకి, వాళ్ళు తినేస్తారు. అందుకని ఇలా వేసాను అనమాట. ఇప్పుడు ఇది మగ్గడం కోసం నేను మూత వేసి ఉంచుతానండి. మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండండి. కొంచెం మాడినా కూడా చేదొచ్చేస్తుందండి, అందుకని మరి పక్కనే ఉండి కలుపుతూ ఉండండి. ఇది 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి.
ఇప్పుడు చూడండి బాగా వేగింది కదండి. ఈ టైంలో మనం ఈ చేపని వేసుకుందాం. దీంట్లో మనం ఆల్రెడీ కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాం కదా, ఇంక వేసేదేమీ లేదండి. మనం కావాలంటే మీకు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా మట్టు వేసుకోండి. నేను వేయట్లేదండి, ఎందుకంటే నేను ఇలాగే చేస్తాను. ఇదే చాలా బాగుంటుంది, పిల్లలు తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం కలుపుకొని మళ్ళీ మూతేసి పెట్టేసుకుందాం. ఉండాలండి, అడుగు పట్టకుండా బాగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా పొడి పొడిగా వచ్చేయాలన్నమాట. ఇంకో 2 నిమిషాలు కొంచెం వేయిద్దాం. అలాగా పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర జల్లుకుందామండి. ఇప్పుడు జల్లుకుంటే మంచి వాసన వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది వచ్చి నేను హాట్ బాక్స్లో వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇది మర్చిపోకుండా పిల్లలకి, పెద్దలు అందరూ తినొచ్చండి. దీన్ని ఎక్కువగా డెలివరీ అయిన తర్వాత మనకి ఇస్తారండి. నాకు మా అత్తగారి ఇంట్లో ఇచ్చేవారు. చాలా మంచిదన్నమాట. నడుము నొప్పి అన్నీ కూడా తగ్గుతుందని చెప్తారు. పాలు ఇచ్చే వాళ్ళకి కూడా వచ్చి మంచిదంటారు. మీరు తప్పకుండా ఇది చేసి చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇది తప్పకుండా చేసి నాకు కమెంట్స్ చెప్పండి ఎలా ఉందనేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.